మనిషికి కావాల్సిందేంటి? బ్రతకడానికి ఇంత తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి నీడ. ఆ నీడ రెంటుది కాకుండా సొంతందైతే బాగుండు అనే కోరిక. అవును, సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఒక నానుడు ఉంటుంది కదా, సొంతిల్లు ఉంటే పచ్చడి మెతుకులైన ఆనందమే అని కదా. మరి ఇల్లు కట్టడం ఆర్థికంగా ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింపుల్గా గ్రామాల్లో ఇల్లు నిర్మించాలన్నా కూడా ఎంత లేదన్నా ఓ 10 లక్షలు అవ్వదు. ఇక మోస్తారు పట్టణాలు, నగరాల్లో ఇంటి నిర్మాణం అంటే 1/2 నుంచి 1 కోటి. ఇంటి నిర్మాణం మోయలేని భారంగా మారడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడం కోసం హౌసింగ్ స్కీమ్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కేంద్రంలో పీఎం ఆవాస్ యోజన పథకం ఉంది. రాష్ట్రాల్లో ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇక తెలంగాణలో సొంతిల్లు లేని పేదలకు ఇండ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చింది. కొన్ని చోట్ల ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రాగానే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని ప్రతి పేదవారికి సొంతిల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 6 గ్యారంటీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనికోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చారు. దీనిలో భాగంగా సొంత జాగా ఉన్న పేదల ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ప్లేస్ లేకపోతే వారికి స్థలంతో పాటు డబ్బులు కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక అలర్ట్ జారీ చేశారు. వాటిని పాటిస్తేనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఈ సోలార్ పవర్ తప్పనిసరి అంటున్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్ రోడ్తో పాటు కొత్తగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ మధ్య నిర్మించే ఇండ్లకు సోలార్ పవర్ తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకోవాలంటే సోలార్ పవర్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. దీన్ని అమలు చేసేందుకు ఇప్పటికే సోలార్ పవర్ వినియోగిస్తున్న చెన్నై, బెంగళూరు, ముంబైలోని పేదల ఇండ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అధికారులు పరిశీలించనున్నట్లు తెలిసింది. ఇక ఈ ఏడాది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,500 ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.